రాత్రి బిగ్ బాస్ చూడడం జరిగిందా? రోజు చూసి అదే పని మాకు. 3 రౌండ్స్ జరిగాయి కదా, సర్వేల్ ఆఫ్ ఫిట్నెస్ అని. ఫస్ట్ రౌండ్ ఇప్పుడు ఏంటంటే ఈ సర్వేల్ ఆఫ్ ఫిట్నెస్ మెయిన్ ఉద్దేశం వైల్డ్ కార్డ్స్ని ఆపడం. ఈ వైల్డ్ కార్డ్స్ని ఆపే ప్రాసెస్లో ఈ గేమ్స్ అని ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఫస్ట్ అవకాశంలో 3 అరెస్ట్ చేశారు. ఈసారి ఇంకొక అవకాశం సర్వేల్ ఆఫ్ ఫిట్నెస్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ క్లాను ఈ క్లాన్ అని ఉండదు, 2 క్లాన్లు కూడా చాలా నీట్గా పర్ఫార్మెన్స్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ని ఆపగలిగితేనే వీళ్ళకి సర్వే అవుతారు. అక్కడ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, వీళ్ళ మట్టికి ఇప్పుడు వైల్డ్ కార్డ్ని ఖచ్చితంగా ఆపాలి. ఆల్రెడీ 9 వైల్డ్ కార్డు ఉన్నాయి. 9 వైల్డ్ కార్డులో మళ్ళీ ఒకటి యాడ్ చేశారు. రాత్రి టాస్క్ ఓడిపోయి ఇద్దరు ఓడిపోయారు అన్నమాట. ఆడ స్విమ్మింగ్ పూల్లో బాక్స్ పెట్టి కీస్ ఏమో బయట పెట్టాడు. ఆ కీస్ మోర్ దెన్ కీస్ ఉన్నాయి. ఆ కీస్ అన్ని తీసుకొచ్చి దాన్ని లాక్ ఓపెన్ చేసి ఆ టైర్స్ బల్ల మీద దొరిలించాలి. ఆ టాస్క్లో ఫెయిల్ అయిపోయారు, ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ ఎంటర్ అయింది, అంటే 10 అయిపోయింది. 9 ఉండవలసింది 10 చేశారు. మళ్ళీ ఇక తర్వాత గేమ్లు చూసుకుంటే 2 టాస్క్లు గెలిచారు. ఆ శక్తి టీమే గెలిచింది. శక్తి టీమే గెలిచి మళ్ళీ 2 వైల్డ్ కార్డులను అయితే 8 చేశారు. ఏదో రంగం ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయితే మీకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. దాంట్లో మెహబూబ్ అవ్వచ్చు, నైని అవ్వచ్చు, మన గంగమ్మ ప్లేస్లో రతిక వస్తే బాగుంటుంది. ఇంకా మన ముక్క అవినాష్ వస్తే మీ అందరికి కూడా ఎంటర్టైన్మెంట్ పీక్స్లోకి వెళ్ళిపోద్ది. ఎలా అంటే ఒక టైంలో మీరు సర్వే అవ్వడమే కష్టమైపోద్ది హౌస్లో. ఎందుకంటే అతను 8తో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అలాగే ఉన్న వాళ్ళతో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. కాబట్టి అతను వస్తే పెద్ద కాంపిటీషన్ అని చెప్పాలి. వైల్డ్ కార్డ్ ముక్క అవినాష్ కానీ, రేణుక కానీ, జబర్దస్త్ రేణుక కానీ వీళ్ళు వచ్చారంటే, మెహబూబ్ వచ్చాడంటే మెహబూబ్ కూడా బాగా ఆడతాడు. గౌతమ్ కూడా బాగా ఆడతాడు. అబ్బో గౌతమ్ అయితే చెప్పవసరలా, వాయిస్ మారింది, దగ్గొచ్చింది. కాదు బ్రో, మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటారు కదా, మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటారు? ఎందుకు? ఇద్దరి మీద ఉంది కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళు నైనిక ఒకటి, విష్ణుప్రియ ఒకటి. వీళ్ళిద్దరి మీద ఎక్కువ నామినేషన్స్ ఆఫ్ ఫోకస్ ఎక్కువ పడింది. మొన్న నామినేషన్లో చూసుకుంటే వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేశారు. ఒకళ్ళేమో బెడ్రూమ్లో ఉంటారు, ఒకళ్ళేమో టాస్క్లు గివ్అప్ చేస్తున్నారు. గివ్అప్ చేసేటప్పుడు ఖచ్చితంగా విష్ణుప్రియ, ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు తెలుగులో ఉన్న యాంకర్లో నెంబర్ 1 యాంకర్ నువ్వు. కాబట్టి నువ్వు గివ్అప్ చేస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందంటే, తెలుగు వాళ్ళు ఇప్పుడే కోల్పోయాం. అర్థమైందా? ఒరే నువ్వు ఎందుకంటే మధ్యలో విష్ణుప్రియ ఇప్పుడు అది ఆపండి, ఒకసారి ఆపండి.